వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు. అన్ని వాసనలు ఉండకూడదు కాదు. ఒక ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు. లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, అది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు ఎడదాం, షికార్లకు ఎడదాం, విహారయాత్రలు చేద్దాం, కోడిపందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి, తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఇవి మళ్ళీ చేదస్తాలు అయిపోతాయి. ఇక్కడ దాంట్లో వేసే జ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమన. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళి